మేడం అయితే ఇంకొకరు అడగమంటున్నారు, ఫర్టిలిటీపై ప్రభావం చూపించే ప్రధాన కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. ఫర్టిలిటీ వైపు ప్రభావాలంటే ఇప్పుడు మనం ఉన్న ఎన్వైరన్మెంట్ కూడా అలాంటి ఎన్వైరన్మెంటే. రకరకాల శాటిలైట్స్ వల్ల, మనం తినే ఆహారం వల్ల, మనం సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, ఆర్ ఇప్పుడు గట్ హెల్త్ పైన చాలా చాలా అవేర్నెస్ వస్తుంది. అవును మేడం. ఇవన్నీ ఎందుకు అంటే బికాస్ దెర్ ఆర్ మన చేతిలో మన కంట్రోల్లో ఉన్నది చాలా తక్కువ. మనం ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ని పక్కన పెట్టి ఫర్టిలిటీనే మెయిన్ ఫోకస్గా అయితే చేయలేము. అవును. అది చేస్తూ ఇది చేయాలి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఉన్న సిచ్యువేషన్ని మ్యాక్సిమైజ్గా మనం వాడుకుంటాం, మనకు అనుకూలంగా వాడుకుంటాం. అవును. సో మన చేతిలో మనకు ఉన్న కంట్రోల్ ఏంటంటే మనం ఏం తింటున్నాం, ఎక్కడి నుండి తింటున్నాం, ఎంత తింటున్నాం, ఆర్ ఎంత ఖర్చు పెడుతున్నాం. ఇవి నాలుగే మన చేతిలో ఉన్నది. అవును సో వీ హ్యావ్ టు ఈట్ హెల్దీ, థింక్ హెల్దీ అండ్ ఎక్సర్సైజ్. ఇవి చేయడంతో అట్లీస్ట్ కొంతవరకు మన కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్ లేనివి దానిపైన మనం ఫోకస్ ఎక్కువ చేయకూడదు. అయితే బయట బిర్యానీస్ తినకూడదు అంటారు, మసాలా ఫుడ్స్ తినొద్దు అంటారు, ఎగ్ ఫ్రైడ్ రైస్లు ఇలాంటి చాలా జంక్ ఫుడ్స్ ఉంటున్నాయి కదా మేడం. సో అవన్నీ ఆపేయాలి తినకుండా అంటారు. నెక్స్ట్ ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు అంటారా మీరు? అంటే మళ్ళీ బతకడం ఆపేమని అయితే అనట్లేదు. సో ఐ వుడ్ సే యూ షుడ్ స్టిల్ ఎంజాయ్, కానీ అలా అదే పని పైన రోజు యూ డోంట్ ఈట్. అయితే ఒక బాటిల్ తాగేసే వాళ్ళు జస్ట్ ఒక గ్లాసే తాగండి కూల్ డ్రింక్స్ అంటారు మీరు. Like I said, you should not stop living. I also drink Coke. I also drink thumbs up. కానీ రోజు కాదు, ఎప్పుడో ఒక్కసారి. కొంతమంది రోజు తాగుతారు మేడం. అలాంటి వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో రోజు అంట కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదండి. ఇంకోటి పానీపూరి లవర్స్ చాలా మంది ఉంటారు, పానీపూరి కూడా తినకూడదంట, మన డాక్టర్ గారు అయితే చెప్పారు. అది కూడా ఒక జంక్ ఫుడ్. ఇంట్లో చేసుకున్న జంక్ ఫుడ్ అయితే తినొచ్చు. యూ కెన్ హ్యావ్ హోమ్ మేడ్ పానీపూరీస్, యూ కెన్ హ్యావ్ హోమ్ మేడ్ సమోసాస్, బికాస్ యూ నో ద సోర్స్ ఆఫ్ ఆయిల్, యూ నో సోర్స్ ఆఫ్ యువర్ వెజిటేబుల్స్, అండ్ యూ నో హౌ మచ్ క్వాంటిటీ టు పుట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంతా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. లాట్ ఆఫ్ ఫిట్నెస్ ట్రైనర్స్ ఆర్ దేర్. దే ఆర్ ఆల్ టెలింగ్ యూ. ఇంతకుముందు దోశ తినొద్దు అనేవాళ్ళు ఫిట్నెస్ ట్రైనింగ్ లో ఉన్నవాళ్ళు, కానీ ఇప్పుడు దోశ తినొచ్చు అంటున్నారు. ఎప్పుడు బయట ఉన్న దోశలు కాదు, ఇంట్లో చేసుకుని ఇంట్లో కరెక్ట్ పోర్షన్స్ లో ప్రిపేర్ చేసుకున్న దోశను తినొచ్చు. మమ్మీ చేసే హెల్తీ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ తినొచ్చండి అయితే. ఓకే మేడం. కొంతమంది అయితే ఇప్పుడు సప్లిమెంట్స్ ఉంటాయి కదా మేడం, విటమిన్ ఏ అని, విటమిన్ ఈ అని, సో అలాంటివి కూడా బయట దొరికేవి తీసుకుంటున్నారు వాళ్ళు మెడికల్ షాప్స్ నుంచి. అవి కూడా సప్లిమెంట్స్ వేసుకుంటే ఫర్టిలిటీ స్ట్రాంగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హెల్దీగా ఉంటారు, స్కిన్ గ్లోయింగ్ కావచ్చు, ఇట్లా బాగుంటుంది అంటుంటారు. నిజమేనా? ఇలాంటివి తీసుకోవాలా, లేదంటే న్యాచురల్గానే మనం ఆర్గానిక్గా ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారా? See, there are something called macronutrients and micronutrients. ఇది actually if you meet your nutritionist, they will tell you in depth about this. So macronutrients ఏంటంటే ఫుడ్ తినే ఆహారంలో నుండి వచ్చే న్యూట్రియన్స్ అంటే మ్యాక్రోన్యూట్రియన్స్ అంటారు. దానికి స్పెషల్గా మనం సపరేట్గా సప్లిమెంట్స్ లాంటివి తీసుకొని అవసరం లేదు. మైక్రోన్యూట్రియన్స్ ఏంటంటే ఫుడ్ పోర్షన్స్లో చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, అండ్ దే ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ అవర్ సిస్టమ్. ఇలాంటివి యూ టేక్ ఇట్ యాజ్ అ సప్లిమెంట్స్. ఈ వైటమిన్ ఈ ఇవన్నీ కొన్ని వాటర్ సాల్యుబుల్ ఉంటాయి, కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఓవర్ ద కౌంటర్ తీసుకున్నా కూడా పర్లేదు, ఎందుకంటే అది వాటర్లో మన బాడీలో డిజాల్వ్ అయిపోతుంది. ఈ ఫ్యాట్ సాల్యుబుల్, ఈ వైటమిన్ డి అలాంటివి ఏంటంటే ఎక్సెస్ లో తీసుకుంటే టాక్సిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని బికాస్ యూ డోంట్ నో హౌ టు డిఫరెన్షియేట్, వీ ఆల్వేస్ ఆస్క్ యూ టు గో టు అ ప్రొఫెషనల్. దట్ ప్రొఫెషనల్ ఈజ్ అ న్యూట్రిషనిస్ట్. ఓకే, ఆర్ యూ కెన్ కమ్ టు యువర్ డాక్టర్. సో దే విల్ టెల్ యూ ఏది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అన్నది. మేడం కొంతమంది ఎలా అంటే బ్లడ్ తక్కువ ఉంటుంది కదా కొంతమందికి, సో ఫర్టిలిటీలో ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఐరన్ టాబ్లెట్స్ అని ఇలాంటివి యూస్ చేస్తున్నారు. కొంతమందికి వాంతులు వచ్చేస్తున్నాయి అంటున్నారు, అది కూడా నిజంగా ప్రెగ్నెంట్ అయ్యాం కాబట్టి వాంతులు వస్తున్నాయి అని అనుకుంటున్నారు. సో దానికి కారణం అంటారా, లేకపోతే ఏంటి అసలు ఆ టాబ్లెటే పడలేదంటారా? సో ఐరన్ ప్రిపరేషన్స్తో నోన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఆ టేస్ట్ అనేది బాగోదు. సో కొంతమందికి ఆ టేస్ట్ పడక వామిటింగ్స్ అవుతాయి. ప్లస్ ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కాన్స్టిపేషన్. కానీ ఇప్పుడు ఉన్న న్యూవర్ డ్రగ్స్ చాలా వచ్చాయి. పాత డ్రగ్స్ కొన్ని బ్రాండ్స్లో అలాగే ఉన్నాయి, కొన్ని న్యూవర్ డ్రగ్స్లో ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువలో ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఏంటంటే బ్లడ్ మరీ తక్కువ ఉంటే ఐరన్ టాబ్లెట్స్ వేసుకోమంటాం. బట్ ఇఫ్ యూఆర్ అ యంగ్ పర్సన్, బాగానే యువర్ మేనేజ్ చేసుకుంటున్నారంటే వీ ఆల్వేస్ ఆస్క్ ఫస్ట్ ఫుడ్ కరెక్షన్స్తో పాటు మందులు తీసుకుంటే దెన్ ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్. సో అంతేగాని జస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేయడం వల్ల ఆర్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అయితే వామిటింగ్స్ అవ్వవు. అంటే కొంతమంది ఐరన్ టాబ్లెట్ కదా, కొంచెం ఇనుము తిన్న ఫీలింగే కలుగుతుందని కొంతమంది అంటున్నారు మన వ్యూవర్స్. డెఫినెట్లీ అది ఐరన్ ప్రాపర్టీ. అది కొన్ని ఇప్పుడు లక్షణాలు అంటాం కదా, లక్షణాలు మార్చలేవు. సో అది కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు మేము జాబ్స్ పరంగా కొంతమంది మేము పెయిన్ గెస్ట్ లాగా హాస్టల్స్ లో ఉంటున్నాం, అలాంటప్పుడు మాకు ఫుడ్ సరిగ్గా ఉండవు కదా, మరి అలాంటప్పుడు మేము ఇలాంటి సప్లిమెంట్స్ అంటే ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇలాంటివి తీసుకోవాల్సి వస్తుంది. ఐరన్ టాబ్లెట్స్ వల్ల మాకు తిన్న తర్వాత పడుకోబెట్టేస్తుంది, మళ్ళీ ఒక 2-3 అవర్స్ మేము పడుకోవాల్సి వస్తుంది అని అంటున్నారు. ఇంకొంతమంది వామిటింగ్స్ ఒకలాంటి షివరింగ్ వచ్చేస్తుంది అంటున్నారు. అంటే నిజంగా షివరింగ్ ఇలాంటివన్నీ జరుగుతాయంటారు ఐరన్ టాబ్లెట్ వలన?
ఐరన్ టాబ్లెట్ వల్ల అవ్వదు, ఐరన్ వల్ల వామిటింగ్ అవ్వడం వల్ల ఈ షివరింగ్ లాంటివి వస్తుంది. కానీ ఇఫ్ దట్ షివరింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఇఫ్ యూఆర్ గెటింగ్ టు స్లీప్ లైక్ దట్, ఐ థింక్ యూ షుడ్ కమ్ అండ్ సీ యువర్ డాక్టర్ టు గెట్ ఇట్ రైట్, కరెక్టెడ్. అసలు దాని వల్ల అవుతుంది, ఇంక దేని వల్ల అవుతుందని యూ హ్యావ్ టు గెట్ ఇట్ అసెస్డ్. సో దీనివల్ల ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు మీకు. ఓకే, అయితే మేడం ఇంకొక వ్యూవర్ ఇంకొకటి అడగమంటున్నారు, మరి అడిగేస్తున్నారండి మీరు అడిగిన దానికి. దంపతులు ఎప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ను సంప్రదించాలి అని అంటున్నారు. సో పీక్ ఫర్టిలిటీ ఏ టైంలో ఉంటుందంటే 20s to 25, కానీ 20 to 25లో కనమని మీ గబగబా పెళ్ళిళ్ళు చేసుకోమని అయితే అన్నాం. సో నెక్స్ట్ కమ్స్ 25 to 30. 25 to 30లో ఉన్న వాళ్ళు ఏంటంటే అసెస్మెంట్ చేయించుకోవచ్చు. బికాస్ ఆఫ్ ద ప్రెసెంట్ ఎన్వైరన్మెంట్ అసెస్మెంట్ అయితే ఖచ్చితంగా చెప్తాం. సో అంత బాగున్నప్పుడు 2-3 years ట్రై చేసి ఎప్పటికీ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అప్పుడు రమ్మంటాం. 30 to 35 మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ గ్యాప్ లేకుండా ఒక 6 months ఆర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోమంటాం. అబౌవ్ 35 వాళ్ళని అసలు ఆగద్దండి అని చెప్తాం. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఫర్టిలిటీ తగ్గిపోతూ వస్తుంది. అబ్బాయిలకి ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ పడిపోతూ వస్తుంది. సో మిస్క్యారేజ్ రేట్స్, అబ్నార్మల్ ప్రెగ్నెన్సీస్ ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఓకే, కొంతమంది ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిలు కావచ్చు, ఇప్పుడు సరోగసి ఇట్లాంటివన్నీ, ఇప్పుడు హీరోయిన్స్ని చూసుకుంటే మనము ఎవరు నయనతార వీళ్ళందరూ ఇప్పుడు అంతకుముందే సరోగసి ద్వారా కూడా పోతున్నారు, ఐవీఎఫ్ అంటున్నారు. మరి అలా కరెక్టే అంటారా చేయడం వాళ్ళు? అసలు ఐవీఎఫ్కి ఎందుకు పోవాలి మేడం అసలు? సో మీరు ఇందాక నన్ను నిత్యమేనని అన్నారు. ఇందాక మీరు అవునండి యూ టోల్ దట్ మీరు ఎందుకు సినిమాల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు ఏదైనా కూడా కరెక్ట్ టైంలో జరగాలి. సో యంగ్ ఉన్నప్పుడు ఏంటంటే ఎగ్స్ కూడా అలాగే ఎక్కువ శాతంలో ఉంటాయి. ఎక్కువ ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, 10 మంది 9 మంది బాగా చదివే వాళ్ళు ఉన్నారు, ఒక్కరు బాగా చదవని వాళ్ళు. ఆ 9 మందిలో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా కూడా ఎగ్జామ్ ఈజీగా రాయగలుగుతారు. అదే కొద్దిగా 30s లో రాగానే ఏమవుతుందంటే హాఫ్ అండ్ హాఫ్ అవుతుంది అనమాట. ఒక 5 మంది బాగా చదివే వాళ్ళు ఉంటే 5 మంది బాగా చదవని వాళ్ళు. అలాంటప్పుడు ఏంటి, ఈ బాగా చదివే వాళ్ళు 5 నుండి తీసుకున్నారు అనుకోండి పాస్ అవుతారు. మిగతా 5 నుండి తీసుకున్నారు, ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు పాస్ కాదు. సో అలా ఫర్టిలిటీ తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సరోగసీకి మన యాక్ట్రెసెస్ అందరూ సరోగసీకి వెళ్ళడం కూడా వాళ్ళు యంగ్ గా ఉన్న ఎగ్స్ ని ఫ్రీజ్ చేసి పెట్టుకోవడం వల్ల దాని సక్సెస్ రేట్ సరోగేట్ లో వేసినా కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు యంగ్ గా ఉన్నప్పుడే ఎగ్స్ అన్నది ఫ్రీజ్ చేసి పెట్టేసుకుంటారు. ఎస్. ఓకే, అంటే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం అసలు? ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇట్స్ బీన్ దేర్ ఫర్ ఎ వైల్ అండి. ఈ మధ్య కాలంలో మోర్ అండ్ మోర్ అవేర్నెస్ వస్తుంది అన్నమాట. ఎందుకు అంటే చాలా మంది అమ్మాయిలు కెరియర్ ఓరియంటెడ్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, యు ఆర్ క్వైట్ యంగ్ అండ్ యు ఆర్ కెరియర్ ఓరియంటెడ్. సో అలాంటప్పుడు ఏంటంటే దీస్ ఆప్షన్స్ ఆర్ దేర్ బికాస్ యూ డోంట్ హ్యావ్ టు స్టాప్ లివింగ్ ఆర్ స్టాప్ యువర్ కెరియర్ ఫర్ ద సేక్ ఆఫ్ బేబీస్. అలాంటప్పుడు ఏంటంటే వీ ఆస్క్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీస్ లేటర్ ఆన్. అలా ప్లాన్ ఉన్న వాళ్ళకి యంగర్ ఎగ్స్ అన్ని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే రేపు పొద్దున్న ఒక 5 years అయినా 6 years అయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ యూ విల్ స్టిల్ హ్యావ్ ఎ హెల్దీ బేబీ విత్ మినిమల్ ఎఫర్ట్ అనమాట. ఓకే, సో అందుకని మన సెలబ్రిటీస్ అందరూ యంగ్ గా ఉన్నప్పుడే ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకుంటున్నారు. నిజంగా అండి, ఈ మధ్య బిగ్ బాస్ షోస్ ఇట్లా కొన్ని సెలబ్రిటీస్ ఏదైనా చెప్పినప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ కూడా ఉందా అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. ఎప్పటి నుంచో ఉందంటారు. దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ థింగ్. లాట్ అండ్ మోర్ సెలబ్రిటీస్ వెన్ దే కమ్ అవుట్ అండ్ టెల్ ఇలాంటి చెప్పినప్పుడు ఇట్ గివ్స్ అవేర్నెస్. ఈ అవేర్నెస్ వల్ల మోర్ అండ్ మోర్ గర్ల్స్ ఆర్ కమింగ్ అప్, ఆర్ నాట్ జస్ట్ ద గర్ల్స్, ఈవెన్ ద కపుల్స్. ఇప్పుడు 28-30కి పెళ్లి చేసుకుంటారు, దే స్టిల్ డోంట్ వాంట్ టు హ్యావ్ కిడ్స్. వాళ్ళు ఫైనాన్షియల్ గా కెరియర్ లో సెటిల్ అవ్వాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎంబ్రియో ఫ్రీజింగ్ చెప్తాం. సింగిల్ గర్ల్స్ కి ఎగ్ ఫ్రీజింగ్, పార్ట్నర్ షోర్ అన్నప్పుడు ఎంబ్రియో ఫ్రీజింగ్ లాంటివి చెప్తాం. సో యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీస్ కాన్షియస్ చాయిస్ అంటారు కదా, అలా అయితే.